నేను అనకూడదు కానీ ఒక జరిగింది, చంద్రబాబు నాయుడు పార్టీ మాట్లాడుతున్నావు మేడం అని అనకూడదు. అంటే లీడర్ అనేవాడు ఎలా ఉంటారని చెప్తున్నా. నేను మంత్రి అయ్యాను దేవేంద్ర గౌడ్ గారు మంత్రి, ఆయన హోం మంత్రి, నేను సోషల్ వెల్ఫేర్ మంత్రి అయ్యాను. ఇదే సరూర్ నగర్ దగ్గర ఏదో వాటర్ ట్యాంక్ పెద్దది, దానికి ఇనాగరేషన్కి వెళ్తున్నాం. కానీ ఆ రోజు నిజంగా చంద్రబాబు నాయుడు పార్టీలో అందుకని స్త్రీల గురించి ఎక్కువ మాట్లాడారు. ఆ రోజు నేను తెలుగుదేశంలో చేరడానికి కూడా కారణం అప్పుడు అదే. ఆయన ఇలా అనుకో చూస్తే నేను బ్యాక్ ఉండిపోయాను, నిలబడిపోయాడు ఆయన. మంత్రి గారు ఏడి, పుష్పలీల గారు ఏడి, ఓ వెనుకున్నారా రామ్మ అన్నాడు. నేను వచ్చేంత వరకు ఆగాడు ఆయన, ఆగి నన్ను కలుపుకొని తీసుకుని వెళ్ళారు. అట్లా ఎంతమంది ఉంటారు. అదే మీరు అన్నట్టు. అలాగే రాజశేఖర రెడ్డి గారు ఎంత 100 మందిలో ఉన్నా సరే ఒక స్టేటస్ ఉన్న వాళ్ళని ఏమ్మా రండి అనేవాళ్ళు. ఒక గవర్నర్ పక్కన మేము వెళ్తే ప్రోటోకాల్ ప్రకారంగా, ఒక మంత్రులు ఉన్నది అసెంబ్లీ దగ్గర వెళ్ళినప్పుడు నన్ను పక్కన నిలబెట్టి అవర్ మినిస్టర్, మై డైనమిక్ మినిస్టర్ అన్నాడు. అసలు మినిస్టర్ నిలబడేలా ఏంలో నన్ను నిలబెట్టాడు ఆయన.